తర్వాత అది నడిపించే సేవకుడు, మా పాస్టర్ గారు, మా గురువు గారు, మా ఆత్మీయ తండ్రి, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క కొండే తేలు కాటు గురైనాక అప్పుడు అర్థమవుతుంది ఎవరు నిజంగా ఆత్మీయ తండ్రి, ఎవరు ఏంటి పరిస్థితి అని. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. హల్లెలూయా. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆ శక్తిని పొందగలుగుతున్నావా? దేవుని దగ్గర ప్రార్థన చేయి, కృపతో నింపబడు. దేవుని అడుగయ్యా, సమస్త ఈ దురాత్మ శక్తుల ప్రభావం, పాములు, తేళ్ళు, సాతాను, వీటి మూటి యొక్క ప్రభావాలు మనిషిని తలకిందులుగా చేస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు, అవి కూడా మీకు ఏమాత్రం హాని చేయవు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే నేను మీకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాను.